తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మరలా ప్రభుత్వానికి అంటకట్టేందుకు ప్రయత్నించాడు ఓ ఘనుడు. కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసేందుకు వరి ధాన్యంలో రేషన్ బియ్యాన్ని కలిపి తన్లాడ మండలం తెగలగరవరం జ్ఞానం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపగా మిల్లుల యజమాన్యం రేషన్ బియ్యాన్ని కలిపిన ధాన్యంగా రిజెక్ట్ చేశారు. తెలగవరం గ్రామానికి చెందిన రైతు తూము నరసింహారావు తన ధాన్యాన్ని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. అతను పండించిన 547 బస్తాల వరి ధాన్యంలో సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని మిక్సింగ్ చేసి మోసానికి పాల్పడినట్లు ఐకేపీ సిబ్బంది అధికారులు తెలిపారు. రైస్ మిల్ యజమాని వాటిలో రేషన్ బియ్యాన్ని గమనించి తిరస్కరించినట్లు తమకు సమాచారం అందించారని వారు తెలిపారు. దీనిపై రెవెన్యూ సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని సమగ్ర విచారణ చేపడతామని వారు తెలిపారు. అవి ఒడ్లు లావన్నాయి. ఆ ఒడ్లు లావు వల్ల మిషన్ మీద వచ్చి మిషన్ కోసేటప్పుడు అట్లా మెరుగులో బియ్యం వచ్చినాయి. రైతుకి చెప్పలే, మేము ఎవరికి చెప్పలేదు. కాటా వేసి బండి లోడ్ వేసి పంపించినాం. ఆ బండి మిల్లు ఆయన ఇట్లా బియ్యం వచ్చినాయని బండి ఆఫ్ చేసాం. అది 3వ సంవత్సరం. అంటే లావు ఒడ్లు వచ్చినప్పుడు అక్కడక్కడ కనపడుతుంటాయి కానీ అవి మామూలుగా మిషన్ మీద వచ్చినాయి. ఎంతగానో వచ్చినాయి. అవి మేము ఎవరిని చూడాలి. అది మళ్ళీ ఏ బ్రిడ్జి కాటా పెట్టమని. మామూలుగా మా కాటా అయితే కొంత తీర్తుంటే ఎక్కువ కనపడేవి. అది ఏ బ్రిడ్జి కాటా కాబట్టి డైరెక్ట్ కుట్టేసుకుంటున్నాం కాబట్టి అంతగానో కనపడలేదు. మాకు ఎవరి మీద ఉంది, మాకేముంటది అనుమానం. మనం